దట్ మ్యాటర్ కమ్యూనిస్ట్ పార్టీలతో సహా వీళ్ళందరూ మాట్లాడుతున్నది ఏంటంటే, నేను ఇందాక 1 నేషన్ 1 ఎలక్షన్ ఇది 1 పార్టీ దాకా పోయేటట్టుందంటే కాస్త వినూషారెడ్డి గారు నొచ్చుకున్నారు, లేకపోతే ఓకే అది వాటెవర్. కాకపోతే ఇవాళ దేశంలో ఉన్న విపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నది ఇదే మాట. అధ్యక్ష తరహా ఎన్నికలకు వెళ్ళాలనే ఒక తాపత్రయంలో ఉన్నారు మోడీ గారు, బీజేపీ కానీ దీంట్లో ఉన్నారు అని. సో ఇప్పుడు జమిలీ ఎన్నికలు అని మాట్లాడుతున్న బీఆర్ఎస్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? ఆ అధ్యక్ష తరహా ఎన్నికలు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అంటున్నారు, దాన్ని సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే మీ పార్టీ ఎందుకు జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని సంబరపడుతోంది? నేను ఒక్క విషయం నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. బలంగా మా పార్టీ వైపు నుంచి అధికారికంగా ఎక్కడ ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయని, అవి పలానా సంవత్సరంలో వస్తాయని చెప్పి ఎక్కడ మాట్లాడలేదు. ఆ విషయంలో ఒక పూర్తి స్థాయి అభిప్రాయాన్ని మేము బయటికి ఇవ్వలేదు. ప్రాక్టికల్గా సాధ్యం కాదనే విషయాన్ని కేసీఆర్ గారు తప్ప అందరూ మాట్లాడారు సార్. ఒకటి లేదండి, నేను చాలా క్లియర్గా మీకు చెప్తా ఉన్నాను. అనేక వేదికల మీద నిన్న కూడా మీ దీక్షా దివస్ లో నిన్న కూడా మీ నాయకులు అందరూ మాట్లాడారు చాలా మంది. నేనైతే దయాకర్ రావు గారు, మాజీ మంత్రి దయాకర్ రావు గారు ఓపెన్ గానే విన్నాను కూడా. అంటే ఎన్నికలు త్వరగా వస్తే, ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఆ అంశాన్ని కోరుకుంటుంది కాబట్టి అటువంటి పరిస్థితి ఏమైనా ఉత్పన్నమైతే ఎన్నికలు వస్తే రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మేరకు బీఆర్ఎస్ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు తప్పితే పార్టీ విధానంగా జమిలీ ఎన్నికల గురించి మాట్లాడలేదు. దిస్ ఇస్ ద క్లారిటీ నెంబర్ 1. ఇప్పుడు మీరు కొంచెం సెన్సిబుల్ లీడర్, సెన్సిబుల్ స్పోక్స్ పర్సన్ కదా మీరు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ జమిలీ ఎన్నికలు అనే దానికి బీఆర్ఎస్ వ్యతిరేకమా అనుకూలమా? నేనేమంటున్నానంటే ఆ అంశాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చి రాజకీయ పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని కోరినప్పుడు ఖచ్చితంగా ఎదమిద్దంగా రాతపూర్వకంగా మా అధ్యక్షుల వారు ఇస్తారు. నేను ఎందుకు డిఫర్ అవుతున్నా, ఆల్రెడీ రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఈ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయం తీసుకున్నారు, ఎంపీలు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, అందులో మీ పార్టీ అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు మా పార్టీ అభిప్రాయం తీసుకుని చాలా క్లియర్గా చెప్పినాము. ఇప్పటికి కూడా చాలాసార్లు చెప్పాను. ఐ హ్యావ్ స్పోకెన్ ఇన్ ది నేషనల్ మీడియా ఆల్సో ఇన్ దిస్ రిగార్డ్. ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ ఇన్ దిస్ కంట్రీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఆ విషయాన్ని చెప్పాము. కానీ మళ్ళొకసారి ప్రజాముఖంగా చెప్పాల్సి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలుగా మాకున్న అంశాన్ని వినియోగించుకుంటాం. నెంబర్ 2, ఇవాళ పోయినసారే బీజేపీ తొందర కనపడింది. ఏమని? దేశంలో భారతీయ జనతా పార్టీకి గతంలో 2019లో ఉన్నటువంటి యొక్క అనుకూలత లేదు కాబట్టి ఖచ్చితంగా జమిలీ తెద్దామనే ప్రయత్నాన్ని కొంత మాట్లాడినారు. అది సాధ్యం కాలేదు. ఆ పరిస్థితి 240 సీట్ల రూపంలో కనపడింది. మళ్ళీ ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారి యొక్క నేతృత్వంలో కమిటీ వేసినప్పుడే యూనిట్ టు అండర్స్టాండ్ వాళ్ళ యొక్క ఎజెండాను అమలుపరచడం కోసం కావాల్సిన అభిప్రాయాన్ని రామ్నాథ్ కోవింద్ గారు ఇస్తారు. రామ్నాథ్ కోవింద్ గారితో సహా మొదలు పెట్టుకొని ఆ మొత్తం కమిటీ చూస్తే న్యాచురల్లీ కదా బీజేపీ సభ్యులే కదా 100%. అబ్సల్యూట్లీ. కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీగా, ఎన్డీఏ నేతృత్వం ఇచ్చే పార్టీగా వారికి ఉన్న అభిప్రాయాన్ని రిపోర్ట్ వస్తుంది. దీంట్లో చిన్నపిల్లాడన్నా ఈ దేశంలో చెప్తారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు? ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ చాలా రాజ్యాంగపరమైన అంశాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ కూర్చున్న మిగతా వక్తలకు తెలియని విషయాలు ఏమి కాదు. కానీ ప్రజల పరంగా బేసికల్లీ మీరు ఏ రాజ్యాంగం అధికారం తీసుకొచ్చి మాట్లాడినా ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అనే విషయాన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. కానీ ఒక విషయం మాత్రం అందరం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారని పక్కన పెట్టడమా లేకపోతే విషయం కాకుండా ఒక రకమైన అధ్యక్ష తరహా పరిపాలనను అనుసరిస్తూ దేశంలో బీజేపీ వ్యవహారశీలిందనే విషయాన్ని అందరూ అన్ని రాజకీయ పార్టీలు మొన్న ఎలక్షన్లో మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూస్తే ప్రజల యొక్క రెస్పాన్స్ మీరు చూడండి. బీజేపీ ఇండివిజువల్ టాలీ ఎందుకు తగ్గింది అంటే ఒక రకమైనటువంటి యొక్క పరిపాలన ఎట్లా ఉంది లాస్ట్ 5 ఇయర్స్లో డెసిషన్ మేకింగ్ అనే విషయంలో అప్రోచ్ ఉందనేది. కాబట్టి ప్రజల రెస్పాన్స్ కనపడింది దాంట్లో. ఎండ్ ఆఫ్ ద డే ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో సహా పవన్ కళ్యాణ్ గారిని కూడా పూర్తి స్థాయిలో గౌరవించాల్సినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఏర్పడిందంటే వీ కెన్ అండర్స్టాండ్. ఇంత పెద్ద దేశం బల్మూరి వెంకట్ గారు ఎందుకు ఇది ఇందులో